హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమైతే ఈ రోజుని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సుంగరాయనపాలెం గ్రామం అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వరి వ్యవసాయం ఒక రైతు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ దాల్వా సార్వా 2 పంటలు కూడా పండుతాయండి. అసలు సార్వాకి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది, అదే దాల్వాకి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ కూడా ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? కృష్ణ అండి. ఈ వ్యవసాయం మీ సొంతేనా? అదేండి, సొంతం కాదండి, కౌలుకి చేస్తున్నానండి. అదే మన దాల్వా సార్వా కూడా ఉడతారా? ఉడతానండి. పెట్టుబడి ఎంత అవుద్ది, ఆదాయం ఎంత అవుద్ది? పెట్టుబడి అంటే 30,000 అవుతుందండి ఎకరానికి. ఎకరానికి 30,000 అవుద్ది. ఒక మొత్తం 9 కాటాలు కట్టాలి సార్. 9 కాటాలు సిత్తి కట్టాలా? కట్టాలా. దాని ఎంత అవుద్ది? దాని 35 కాటాలు కానీ గట్టిగా పంటే 40 కాటాలు పండుతుంది సార్. 40 కాటాలు పండుతుంది. అయితే 10 కాటాలు సిత్తి కట్టేయాలా? మీకు మిగిలిన 30 కాటాలు ఉంటాయి. 30 కాటాలు ఉంటే ఎంత అమ్ముద్ది? ఎంత అమ్ముతుంది సార్? 1200 ఇస్తున్నారు సార్. అది ఎవరో మన సవకాయలే దెబ్బెత్తున్నారు సార్. మాకేం తెచ్చినా మిల్లులకి వాళ్ళకి కుమ్మకి అవుతుంది. గవర్నమెంట్ రేటు ఇస్తలేదు సార్. గవర్నమెంట్ అంటే ఎక్కువ ఇస్తుంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమి లేదు సార్. అయితే అంటున్నారు కానీ 1800 ఉంటాలేదు సార్. 1200 సార్. 1200 పచ్చిదానమా పొడిదానమా అమ్మేడు? పచ్చిదాని సార్. పొడి ఆరబెట్టి అమ్ముతామంటే వర్షాలు. మరి అయితేనే మీరు మరి సిత్తి ఏ రకంగా కడుతున్నారు? 9 కాటలు కడుతుంది సార్. ఒకవేళ మరి పంట ఏమైనా తేడా వచ్చి మిగలకపోతే ఏం తగ్గించరా? ఏమి 5,000 తగ్గిస్తారు సార్ రైతు అంటే. మరి ఎలా కడతారు? ఎలా కడతాం సార్? మాకు ముక్కులే ముద్దులే ఇప్పుడు అప్లై పెడతాం సార్. ఎవరైనా రైతు సాయం చేయడు. ఇప్పుడు ఏమో గవర్నమెంట్ కూడా సాయం చేయదు సార్. గవర్నమెంట్ కి ఈ సంవత్సరం కౌలు రైతులకి ఏం వేయలేదా? మాకు కౌలు రైతుకి ఇస్తే కౌలు పట్టాలు తెమ్మంటున్నారు, భూమి పట్టాలు తెమ్మంటున్నారు సార్. ఇస్తలేదు. ఏం చేయం? అయితేనే మరి ఇప్పుడు ఏట ఎంత నష్టం వచ్చింది అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఇది? నేనంటే 9 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను సార్ ఈ రైతు అంటే. అబ్బా, మరి 9 సంవత్సరాలు బట్టి తక్కువగా చూసుకున్నావు, ₹1,00,000 డబ్బులు పోయి ఉంటాయి. గేదె గీదె ఏదో ముక్కులు అలాగే మేపుకుంటే ఇంకా వ్యవసాయం వల్ల పోతుంది. మరి 2 ఏజ్ లేదు మాకు, లేదు సార్ మాకు. ఇంకా కాదు, మరి ఏరే పనిలోకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా? ఏ పనికి వెళ్తాం సార్? ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇంతే కదా, కష్టపడుతున్నాం. ఏముందా, వెళ్ళపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇది అలవాటు అయిపోయింది వ్యవసాయం అంటే. వ్యవసాయం వదలపోతున్నాం. రైతు భరోసా అంటే అలకా పడుతుంది సార్. మాకు ఏముంది చెప్పు? అది మాకు ఏదైనా భూమి ఉంటే మాకు పడిను. కౌలు రైతుకి అంటున్నారు, కౌలు రైతుకి పడతలేదు. అదే అయితే పిండి రేటు పెరిగింది, మందు రేటు పెరిగింది, కానీ దాని రేటు మాత్రం పెరగలేదు. 2,000 పిండి రేటు. ఇప్పుడు అలా కాదు, దాన్ని మరి రేటు ఎంత అయితే గిడద్ది మీకు కౌలుదారులకి? దాని అంటే 2,000 అంటే ఇస్తే కిడతారు. 2,000 చేయాలా దాని రేటు? 2,000 చేస్తే 2,000 చేస్తే మీకు అలాగే చేసిన ఇలాగే కూలి పనులు ఉంటాయి సార్. అందులో కట్టపడిందే ఉంటుంది, మాకు ఏమి ఉండదు. మన వీళ్ళందరినీ మిషనోడికి పోషించాలా, పోషించాలా. లోపల ఎవరన్నా మనిషిని గట్ట పెడితే అన్ని కూడా మరి పోషించాలి కదా సార్. మరి అందరికీ పెట్టుబడి పెట్టుకుంటారు, మేమే పెట్టాలా. రైతుడికి మన భూంగాలోడు కూడా మేమే పెట్టాలా. కౌలుడే ఎవరు చేస్తున్నారు సార్? రైతు భరోసా చేసేస్తున్నాడు రైతు ఎవరు చేస్తలేదు, చేస్తలేదు. అదే మరి ఎప్పుడన్నా వర్షాల్లోని గట్టనే మునిగిపోయి అనుకో వ్యవసాయాలు, అప్పుడు రైతు ఏమన్నా మీకు ఏమన్నా కొంచెం సిత్తి ఏమన్నా సాయం చేస్తారా? వదిలేస్తే ఇంకోటి చేస్తాడు అంటున్నాడు సార్. వదిలేము వదిలేస్తాను సార్, ఇంకోటి వేస్తున్నాడు. అయితే ఆ రకంగా మీరు మూతుల్లోయి ముక్కుల్లోయి తాకట్లెట్టుకుని మీకు ఏరే జీవనోపాధి లేక ఎక్కడికి వెళ్ళలేక ఇంకా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దోళ్ళు మేపుకుంటూ ఏదో రకంగా ఇంక ఇందులోనే జీవిస్తున్నారు. ఓకే అండి, ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ రైతు చెప్పే మాటలు. అయితే ఎకరానికి ఏటా కూడా 15,000 పోతున్నాయండి. అయినా సరే మాకు ఏరే దారి లేదు, మేము చదువుకోలేదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళి బతకడానికన్నా ఏదో దూరం ఉన్నాయన్న ఉద్దేశమే నా కౌలుకైతే చేస్తున్నాం. ఆ మూతుల్లోయి ముక్కుల్లోయి తాకట్లెట్టి ఏదో రకంగా అలాగే జీవనాన్ని సాగిస్తున్నాం. మేము ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళాం, ఇంకా భూమి తల్లినే నేల తల్లినే పట్టుకుని అలా ఏలబడుతున్నాం. కనీసం కాటాకి ₹2,000 అయితేనే కానీ కిట్టదండి. ఆ ₹2,000 ఉంటేనే కౌలుదారుడికైనా రైతుకైనా కిడద్దే.
ఎందుకంటే కౌలుదారు మీద కూడా రైతులకు కూడా బాగా ఎక్కువ ఖర్చు అయిపోద్ది. ఎందుకంటే ఆయన గొట్టు మీద నుండి చేస్తాడు కాబట్టి 30,000 కంటే ఇంకా ఎక్కువైపోద్ది. రైతు ఈ కౌలుదారుడికైతే ఆయనే అన్నీ స్వయంగా సొంతంగా చేసుకుంటాడు కాబట్టి కొద్దిగా తక్కువ అవుద్దండి అనేమో ఆయన మాటల్లోనే విన్నాం ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్ కూడా ఈ యొక్క కౌలుదారుని అలాగే రైతులను కూడా దాన్ని ఏంటి బస్తాకి ఎంతైతే ఇస్తే కడుతుందన్న ఉద్దేశమైన దృష్టి పెట్టాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రైతులను ఆదుకోండి. రైతే అన్నదాత, రేపు భవిష్యత్తు కూడా రైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.